కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు స్వీకరించిన అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటికే 100కు పైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. వారిలో చాలా మంది అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని కమిషన్ కు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతామని ఇప్పటికే స్పష్టం చేయగా కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు కాని నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆయన వైఖరిపై సందిగ్ధత ఏర్పడింది. కమిషన్ నోటీసులకు ఎలా స్పందించాలి, విచారణ సమయంలో అడిగే ప్రశ్నలకి మౌఖికంగానా లేక లిఖిత పూర్వకంగానా ఎలా సమాధానాలు ఇవ్వాలనే అంశాలపై వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసిందే. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై కేసీఆర్ పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. సమస్యలు తలెత్తడానికి గల ప్రధాన కారణాలు ఏమిటనే కోణంలో ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు దేశంలోని ఇతర ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన వివరాలను కూడా ఆయన సేకరించినట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి హరీష్ రావు జూన్ 9న కమిషన్ విచారణకు హాజరు కానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.